నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం 5వ రోజు వందల్లో సర్వీసులు రద్దు ఎయిర్పోర్టులో ప్రయాణికుల అవస్థలు ఇతర విమానయాన సంస్థల టికెట్లు ధరలు పెంచడంపై కేంద్రం ఆగ్రహం రద్దీ మార్గాల్లో ఛార్జీలపై పరిమితి విధిస్తూ రామ్మోహన్ నాయుడు ఆదేశం ఇండిగో పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆక్షేపణ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు వేర్వేరు అంశాలపై 27 ప్రత్యేక సెషన్లలో చర్చలు ఈ నెల 9న విజన్ డాక్యుమెంట్ పరకామణి చోరీ చిన్నదన్న జగన్పై మండిపడిన ఆనం పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలని డిమాండ్ నిందితుడికి కోట్ల ఆస్తులు ఎక్కడివని ప్రశ్న తమిళనాడు రామేశ్వరం వద్ద ఘోర ప్రమాదం ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ 4 విజయనగరం జిల్లా వాసులు దుర్మరణం దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన పైలట్ల సంక్షోభం ఇంకా తొలగలేదు 4 అతిపెద్ద విమానాశ్రయాల నుంచే ఇవాళ 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇండిగో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు బెంగళూరు ముంబై ఢిల్లీ హైదరాబాద్ విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు ఇండిగో సేవల అంతరాయం కారణంగా కొందరు ప్రత్యామ్నాయ ప్రయాణాలపై దృష్టి పెట్టారు ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నేడు ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించాల్సిన 400కు పైగా విమానాలు రద్దయ్యాయి పూణే విమానాశ్రయానికి రావాల్సిన 14 వెళ్లాల్సిన 28 విమాన సర్వీసులు రద్దయ్యాయి గోవా డబోలిం విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 14 విమానాలు కూడా రద్దయ్యాయి ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో విమానాశ్రయానికి బయలుదేరే ముందు లేటెస్ట్ ఫ్లైట్ స్టేటస్ చూసుకోవాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ప్రయాణికులు ఓపిక పట్టాలని సహకరించాలని కోరారు అదనపు వివరాలకు ఢిల్లీ విమానాశ్రయ వెబ్సైట్ను చూడాలని విజ్ఞప్తి చేశారు ముందస్తు సమాచారం లేకుండా వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆయా విమానాశ్రయాల్లోనూ వెలుపల గంటల తరబడి వేచి చూస్తున్నారు తీవ్రంగా జరుగుతున్న జాప్యాన్ని సహించలేక ఇండిగో సిబ్బందితో కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు ఇండిగో విమానాల రద్దుతో వేరే సంస్థల విమానాల్లోనూ రద్దీ అమాంతం పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ఆయా సర్వీసుల టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది ఇదే అదనుగా ఆయా విమానయాన సంస్థలు తమ టికెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి విదేశీ ప్రయాణాల టికెట్ల కంటే దేశీయంగా ప్రయాణించే టికెట్ల ధరలే ఎక్కువగా ఉన్నాయంటూ అత్యవసర ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు విమానాల రద్దుతో పలు చోట్ల ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎఫ్డిటిఎల్ నిబంధనల ప్రకారం పైలట్ల నిర్వహణలో తీవ్ర ఇబ్బందుల కారణంగానే ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయినట్లు భావించిన కేంద్రం వాటి అమలును ప్రస్తుతానికి పక్కన పెట్టింది అయితే ఈ చర్యను పైలట్ల సమాఖ్య ఎయిర్లైన్స్ పైలట్ల అసోసియేషన్ ఏఎల్పిఏ తప్పుపట్టింది కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిబంధనలను పక్కన పెట్టడం సరికాదని పేర్కొంది తమ ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరింది ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను భారీగా పెంచేయడంతో పౌర విమానయాన శాఖ మండిపడింది రద్దీ మార్గాల్లో విమాన టికెట్ల ధరలకు పరిమితిని విధించింది టికెట్ల ధరలు పారదర్శకంగా న్యాయంగా ఉండాలని తేల్చి చెప్పింది పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు టికెట్ల ధరలపై విధించిన పరిమితి కొనసాగుతుందని వెల్లడించింది రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్ల డబ్బును ఆదివారం సాయంత్రం 8 గంటలకల్లా తిరిగి ఇచ్చేయాలని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికుల లగేజ్ను వచ్చే 48 గంటల్లో వారికి అందజేయాలని నిర్దేశించింది ఇందుకోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని ఇండిగో సంస్థకు కేంద్రం సూచించింది ఇండిగో విమానాల రద్దు ఆలస్యంపై దర్యాప్తునకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు We have given certain abeyance to the FDTL norms to Indigo, but on the other side, because we have observed this only in Indigo, so we have established a committee which will inquire into all this.
so that they can establish where things went wrong and who did it wrong, and we are going to take necessary action on that also. This thing shouldn't be left unattended. We are taking strict action on this so that whoever was responsible into this needs to pay for it. మరోవైపు ఇండిగో విమాన సర్వీసుల ఆకస్మిక రద్దుపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండిగో విమానాల రాకపోకల్లో 5వ రోజు సంక్షోభం కొనసాగడంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్కంఠ నెలకొంది. ఇండిగో విమానయాన సంస్థ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఇప్పటివరకు రావాల్సిన 26 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. కేంద్రం నిబంధనలను ఫిబ్రవరి వరకు సడలించి ఇప్పటి వరకు సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. వేరే విమానాల్లో వెళదామంటే టికెట్ల రేట్లు చుక్కలు చూపిస్తున్నాయని వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు విమానాల రద్దుతో కన్నీటి పర్యంతమయ్యారు. फ्लाइट है कैंसिल आज तक कैंसिल 4:30 में बोलती है. अबे क्या करना है आप लोग ही बोलो. ऐसे तमाशा लगाएंगे तो क्यों बोलो. फ्लाइट कैंसिल है तो उड़ान क्यों करते हो. बंद कर दो. सुबह कहाँ मैडम किधर जा रहे हो. भुवनेश्वर जा रही है. ఇది హైదరాబాద్ టు కోల్కతా అండి. మొన్న వచ్చాము. మొన్న నైట్ ఫ్లైట్ ఉండే 9:45 క్యాన్సిల్, రీషెడ్యూల్ అయింది నిన్న వచ్చాం, మళ్ళీ క్యాన్సిల్ ఏమన్నా లేదు సార్ ఈసారి కంపల్సరీ ఉంటుంది. ఈ రోజు వచ్చినాం. నైట్ మాకు మెసేజ్ ఏమి వచ్చిందంటే 2 hours బిఫోర్ ఉండండి అని మెసేజ్ వచ్చింది. ఐ కేమ్ హియర్ బై 8:30, 11 o'clock 11:50 ఫ్లైట్ అండ్ 8:30కి వచ్చాను. ఈడికి వచ్చిన మెసేజ్ వస్తుంది ఫ్లైట్ క్యాన్సిల్. కూడా క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు. రెస్పాన్స్ లేదు, ఏం లేదు. టైం అయిపోతుంది. మళ్ళీ ఎలా వేరే ఏమైనా అడ్జస్ట్ చేయమన్నా కూడా లేదు, రిఫండ్ తీసుకోండి అని చెప్పి రిఫండ్ కొట్టేస్తున్నారు. అంతేగాని వేరే అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు. 3 days నుంచి తిరుగుతున్నాం బేస్వారం నుంచి. నైట్ అప్ అండ్ డౌన్ అవుతుంది పోతుంది. మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఏదో అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. వేరే వాళ్ళకి అయితే ఇక్కడనే కూర్చున్నారు. వేరే వాళ్ళు వచ్చిన నైట్ 3-4 days నుంచి ఇక్కడ ఉన్నారు. అక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇది పరిస్థితి. వేరే 5 మాలలో ఉన్నాము, మిగతా 5 సివిల్లో ఉన్నాము. బట్ వీళ్ళు ఏదైతే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ లేకుండా ఉన్నది. చెప్తున్నారు ఒకటి, పంపిస్తున్నారు ఒకటి. మాకు ఇప్పటివరకు అయితే డిలే మెసేజ్ అనేది ఒకటేసారి వచ్చింది. ఇంకా అప్డేషన్ ఏం లేదు. కస్టమర్ కేర్ కాల్ చేస్తే కూడా నో రెస్పాన్స్. ఆ సాములు కూడా 2 days నుంచి వెళ్ళే వాళ్ళు అయితే 14-15 hours ఇక్కడనే డిలే అయిపోయి స్టే చేసి మళ్ళీ లేట్ అయినా వెళ్ళారు. బట్ అక్కడికైనా కమ్యూనికేషన్ ఏం లేదు. ఇక్కడ ఇటువైపు నుంచి కూడా ఏం కమ్యూనికేషన్ లేదు. దీనివల్ల సాములకు అందరికి ఇబ్బంది అవుతున్నది. కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీని గురించి ఏమన్నా పట్టించుకొని అట్లీస్ట్ శబరిమల వెళ్ళే యాత్రలకు అనేది కొద్దిగా హెల్ప్ చేస్తే కొద్దిగా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఆస్ట్రేలియా వెళ్ళాలని వచ్చాము. అయితే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు నుంచి సిడ్నీకి ఫ్లైట్. ఇప్పుడు మరి ఇండిగో క్యాన్సిల్ అయింది. మరి అక్కడికి వెళ్ళాలి కదా. అక్కడ మరి ఫ్లైట్ అందదు కదా మాకు. ఇంకా ఇప్పుడు మేము ఇలా కూర్చున్నాము. ఇంకా వీళ్ళు వాళ్ళని అడగండి, వాళ్ళేమో వీళ్ళని అడగండి అని చెప్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇండిగో విమానాల రద్దుతో విశాఖలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. తమ ప్రయాణం ఎప్పుడు ఉంటుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. విమానాల రద్దుపై స్పష్టమైన సమాచారం లేక ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దయిన వేళ హైదరాబాద్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాలకు రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ నుంచి చెన్నైకి, చెర్లపల్లి నుంచి కోల్కతాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి కూడా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు జీఎంఆర్ సంస్థ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బస్సులు ఏర్పాటు చేసింది. చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటోంది. రాజమండ్రి, కాకినాడ, విశాఖ కూడా బస్సులు ఏర్పాటు చేసింది. అత్యవసరం ఉన్నవారు బస్సుల్లో వెళ్లాలని సూచిస్తోంది.
వ్యవస్థలు కొందరి చేతుల్లో ఉంటే విమానాశ్రయాలు బస్టాండ్లా తయారవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, కానీ అది కూడా నాణ్యంగా ఉండాలన్నారు. తెలంగాణ భవన్లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలతో నష్టం జరుగుతుందని పలు కార్మిక సంఘాలు సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ తాజాగా జరుగుతున్న ఇండిగో సంక్షోభంపై మాట్లాడారు. దేశంలో విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కొంతమంది చేతుల్లోకి శక్తి కేంద్రీకృతం అయితే ఇలాంటి దుష్పరిణామాలే జరుగుతాయన్నారు. ఈ సంక్షోభంలో ఇండిగో వెనక్కి తగ్గేలేదు, కానీ కేంద్రమే తన ఆదేశాలు వెనక్కి తీసుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి. ఇండిగోడు మారలే, ప్రైవేటోడు వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది? ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమైతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారైంది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరగనుండగా దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి రానున్నారు. దావోసు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 8 మధ్యాహ్నం 1 గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు తరలి రానున్నారు. తెలంగాణ భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా గ్లోబల్ సమ్మిట్లో 2 రోజులు 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకనామీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్ల వంటి విభిన్న రంగాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యునిసెఫ్ ప్రతినిధులు, బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్కమ్, సఫ్రాన్, డిఆర్డిఓ, స్కైరూట్, ధృవ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్, జిఎంఆర్, ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఐనాక్స్, సికియా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గునిత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ, సాఫ్ట్ పవన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు వేదికగా ఈ నెల 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తుంది. తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. 2 రోజులు జరిగే ఈ సదస్సులో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికను పొందుపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామీ ఫోరంను తలపించే స్థాయిలో ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సదస్సు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వాన పత్రికను అందజేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణకు పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు గ్లోబల్ సమ్మిట్ దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇస్తుందన్న ఆయన అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరారు. గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది, కానీ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశముకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా
సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. ఇలా కేంద్రం కొంత వివక్షపూరితంగా పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మిత్రపక్షం కాబట్టి కొంత నిధులు ఎక్కిస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మనం కేంద్రం దగ్గర మన హక్కును సాధించుకోవడానికి కలిసి రావాలంటారు తప్పకుండా ప్రతిపక్షంగా రాజకీయాలు చేసుకునే హక్కు ఉంది. కానీ కొంత రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధికి సంబంధించిన విషయం వచ్చినప్పటికీ అందరూ కలిసి రావాలని కోరుతాను. పరకామణి చోరీ చిన్నదైతే పెద్ద దోపిడీ ఏంటో జగన్ చెప్పాలని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. భక్తుల విశ్వాసాలతో జగన్ ఆటలాడుతున్నారని దుయ్యబట్టారు. 70,000 రూపాయల దొంగతనం కేసులో రాజీ కోసం రాసిచ్చిన కోట్ల రూపాయల ఆస్తులు నిందితుడికి ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. పరకామణి చోరీ వ్యవస్థలో దొరికిన వాడు చిన్న రేణువు మాత్రమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పాలచుక్క లేకుండా జగన్ పాలనలో తిరుమల ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం ప్రపంచంలోనే పెద్ద వింత అని మండిపడ్డారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందో జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు చూశారని చెప్పారు. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం కట్టడి చేసి తీరుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. అంత చిన్నదైతే అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు నీ పరిపాలన? ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి. లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ హిందువుల మనోభావనలు దెబ్బతీసేలా చులకనగా హీనడగా మాట్లాడడం సరికాదని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. జరిగిన తప్పుకు గుంజీలు తీసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు దోచుకోవడం చిన్న దొంగతనమా అని ప్రశ్నించారు. పరకామణిలో సీసీ కెమెరాల్లో ఫుటేజీని ఎవరి ఆదేశాలతో తొలగించారో బయటకు రావాలన్నారు. పరకామణికి చోరీ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మాధవ్ కోరారు. దొంగతనం జరిగిందని అంగీకరించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశామని చెప్పి సుమారు 13 కోట్ల విలువైన ఆయన ఆస్తిని రాయించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. నిజంగా 72,000 దాంట్లో దొంగతనం చేస్తే ఏ విధంగా 14 కోట్లు రాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి. వాళ్ళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ వెళ్ళలేదు. కనుక భక్తుల విశ్వాసాన్ని సన్నగిల్లే చర్యలు ఏ విధంగా చేయటం, గతంలో లడ్డూ విషయం కానీ ప్రస్తుతం పరకామణి విషయం, తప్పనిసరిగా వీటి మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలి, అక్రమార్కులు శిక్షించాలి. తమిళనాడు రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు 4 మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 విజయనగరం జిల్లా దత్తిరాజేడు మండలం కొరపు కొత్త వలసకు చెందిన వంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మరాడ రాము అని గుర్తించారు. మరొకరు గజపతి నగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు అని తేల్చారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రులు నారా లోకేష్, అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తమిళనాడు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దహనం కేసులో నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. 2024 జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాలు దహనమయ్యాయి. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మాధవరెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. మాధవరెడ్డి కోర్టు ద్వారా బెయిల్ తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మాధవరెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. సుమారు గంట పాటు విచారణ జరిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అంటే 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నట్లు కాదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ మృతి దురదృష్టకరమన్న పొన్నం ఇలాంటి బలిదానాలు ఎవరూ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపై కేంద్రంతో అందరం కలిసి పోరాటం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. జరిగిన సంఘటన దురదృష్టకరం.
అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదు అనేటువంటి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. దాదాపు 3,000 కోట్లు రావాల్సిన గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి ఒక్కటే ఒక కారణంతో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల 42% సంబంధించిన అధిగమించడానికి అన్ని చర్యలు ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే మాటను మనవి చేస్తూ ఎవరు కూడా ఉద్రేకానికి లోను కావద్దు. సుప్రీంకోర్టులో వేరే తీర్పుల ద్వారా ఉన్నటువంటి బ్యారికేడ్ 50% రాహుల్ గాంధీ గారు అధికారంలోకి ఎత్తేస్తాన్న ఏకైక మగాడు. ఆ ఎత్తేయడానికి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి. బీసీ సంఘాలు కూడా ఆ దిశలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి. మా దగ్గర స్ట్రక్ కాలే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతలేదు అనే విషయాన్ని అందరూ కూడా సంఘాలతో పాటుగా అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ దార్శనికత, సమానత్వం, అచంచలమైన నిబద్ధత జాతి ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అంబేద్కర్ తరతరాలను ప్రేరేపించారని ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఒక ఐకాన్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తానికి ఆయన ఒక మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనలను కాపాడుకుంటామని చెప్పారు. నేడు సమాజంలో పేదలకు, బడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హోంగార్డుల 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లాల్లో ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డుల సేవలపై ప్రశంసలు కురిపించారు. సమాజం కోసం 63 ఏళ్లుగా అమూల్యమైన సేవల్ని హోంగార్డులు అందిస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కడప పోలీస్ మైదానంలో నిర్వహించిన హోంగార్డ్స్ పరేడ్లో పాల్గొన్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పోలీసులతో సమానంగా హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వారికి శుభాకాంక్షలు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో జరిగిన హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన 18 మంది హోంగార్డుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఎన్నో యుద్ధాలు ఆపినప్పటికీ తనకు శాంతి బహుమతి రాలేదని అసంతృప్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ నెరవేరింది. నోబెల్ శాంతి బహుమతి దక్కనప్పటికీ ఫిఫా శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎంపికయ్యారు. 2026లో జరిగే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలో జరిగిన డ్రా కార్యక్రమానికి ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శాంతి బహుమతి ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తెలిపారు. ఈ ఏడాది శాంతి బహుమతి ప్రదానం చేయడం ప్రారంభిస్తున్నట్లు గియానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు కృషి చేసే వారికి ఇకపై ప్రతి ఏటా ఫిఫా శాంతి బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఫిఫా శాంతి అవార్డు లభించడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటని ట్రంప్ ఉబ్బితవ్విబ్బయ్యారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికి లేదన్నారు. ప్రపంచంలో ఒడిదొడుకులు కొనసాగుతున్న భారత రష్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన జయశంకర్ రష్యాతో బంధం కారణంగానే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం మరింత క్లిష్టంగా మారిందా అన్న ప్రశ్నకు వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారాన్ని కొనసాగించడం భారత్కు కీలకమని చెప్పారు. గత 70-80 ఏళ్లుగా ప్రపంచం చాలా ఎత్తుపల్లాలు చూసిందని, కానీ భారత్ రష్యా మధ్య బంధం స్థిరంగా కొనసాగుతోందని అన్నారు. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదని జయశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఓ ఒప్పందం కూడా జరుగుతుందన్నారు. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే ఇది ఉంటుందని తెలిపారు. కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని జయశంకర్ తేల్చి చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ ఇచ్చిన నోటీసుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఎదుట విచారణకు హాజరై పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. అదే కేసులో మళ్లీ ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేయడం ఏంటని డీకే శివకుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలే లక్ష్యంగా కేంద్రం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
ఈ అంశంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు శివకుమార్ ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నవంబర్ 29న ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆర్థిక విషయాలు, లావాదేవీలపై డిసెంబర్ 19లోపు వివరాలు సమర్పించాలని సూచించారు. కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 0గా నమోదవుతున్నాయి. ఫలితంగా నీటి వనరులు, వాటర్ ట్యాంకులు, సరస్సులు గడ్డకట్టే పరిస్థితి నెలకొంది. ఈసారి నెలన్నర ముందే శీతాకాలం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మంచుపొగ కమ్ముకోగా ప్రయాణాలు చేయడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలోని కొన్ని చోట్ల తేలికపాటి హిమపాతం సంభవిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద నగరం సావ్ పౌలోలో క్రిస్మస్ సందడి నెలకొంది. రకరకాల ఆకృతుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల మధ్య నగరం వెలుగులీనుతోంది. రహదారుల పొడవునా ఏర్పాటు చేసిన పలు రకాల ఆకృతులు, క్రీడలు, లైట్ షోలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాస్ ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు పిల్లలను, పెద్దలను ఉత్సాహపరుస్తున్నాయి. నగరం అద్భుతంగా కనిపిస్తోందని, క్రిస్మస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆహ్లాదపరుస్తున్నాయని పర్యాటకులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.